ఈరోజు మనకి సుదినము ఈ ప్రజాపిత బ్రహ్మకుమారేశ్వరి విశ్వవిద్యాలయం లోపల డాక్టర్ శ్రీకాంత్ అన్నయ్య గారు మనకు మెడికల్ క్యాంపు ఫ్రీ క్యాంపు ఏర్పాటు చేశారు. అంటే ఒక సేవా భావంతో మనం ఏది చేస్తున్నామో తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. అంటే అన్నిటికంటే ముఖ్యమైన సేవ రెండే శబ్దాలు, కానీ దాంట్లో ఎంతో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వాదాలు మన వెంట వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకంటే ఇంతమంది డాక్టర్స్ కూడా వచ్చారు. ఎందుకంటే సేవాభావంతో అంటే సేవ అనేది చాలా సూక్ష్మమైన పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది. మనం తెలియకుండానే జమ అవుతుంది. మనం ఎంత నిస్వార్థ సేవ చేసినా కూడా దాంట్లో సేవ అనేది ఇమిడి ఉంటుంది. అయితే ఈ ప్రకారంగా మన అందరి వారి పేరున ప్రతి ఒక్క డాక్టర్ గారికి మన హృదయపూర్వకమైన స్వాగతము, సుస్వాగతము. ఈ ప్రకారంగా ఈ యొక్క సేవలు ఇంకా ముందు కూడా అందిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. కొంచెం వెనుక ముందైనా పిల్లలు వస్తారు, చాలామంది వచ్చేది ఉంది చెప్పారు కూడా. మరి మనము మన యొక్క ఏదైతే భావన ఉందో ఆ భావన అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దువా దవా అంటారు రెండు. మనకి మందులు కూడా అవసరం ఉంటుంది, ఆశీర్వాదం కూడా అవసరం ఉంటుంది. డాక్టర్కి ఏమంటారు, నెక్స్ట్ గాడ్ అంటారు, భగవంతుడు అంటారు కదా. అందుకని మరి సత్యముచ్చు అది అలాగే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఏంటంటే అన్ని ఫ్యామిలీ కూడా వదిలిపెట్టుకొని అర్ధరాత్రి అంటే పగలంటే ఎప్పుడో రావాల్సి వస్తుంది వాళ్ళకి. అంటే దాంట్లోనే వాళ్ళు అనుభవం చేస్తుంటారు. మన ద్వారానే పరివారం యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. అయితే మీరందరూ కూడా వచ్చినారు, మీకు కూడా స్వాగతము, సుస్వాగతము. ఇంకా ముందు అన్నయ్య కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఓం శాంతి. మనము ఈ రోజున ఫ్రీ ఆయుర్వేద క్యాంప్ విశ్వ ఆయుర్వేద పరిషత్ నుండి డాక్టర్ శ్రీకాంత్ సార్ అండ్ వాళ్ళ టీమ్ ఆధ్వర్యంలో క్యాంప్ జరుపుతున్నాము. సో ఇలాంటి వాలంటరీ సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళ టీమ్కి, వాళ్ళ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. మీలాంటి టీం ముందుకు వచ్చి ఫ్రీ క్యాంప్స్, ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్స్, స్క్రీనింగ్ అవన్నీ చేయడం చాలా గొప్ప విషయము. ఇలాగే మీ సేవలు కంటిన్యూ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆయుష్ అనేది ఇది న్యాచురల్గా మనకు ట్రెడిషనల్ భారతీయ సంస్కృతిలో చాలా సంవత్సరాల నుండి, దశాబ్దాల నుండి మనము పూర్వీకులు ఫాలో అవుతున్న ఒక ఆరోగ్య విధానము, దానికి ట్రీట్మెంట్స్ మన ఇంట్లోనే మనం రోజు వాడే పదార్థాలలోనే, మనం రోజు తినే దాంట్లోనే అండ్ మనం రోజు చేసే యాక్టివిటీలోనే ఆయుర్వేద అనేది ఇమిడి ఉంది. సో మనం తినే ఆహారం కానివ్వండి, మనము జనరల్గా తెలియకుండా చాలా డే టు డే యాక్టివిటీలో కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం, తింటుంటాం. కానీ దాని గురించి తగిన మోతాదులో ఎలా తీసుకోవాలి, ఏ వ్యాధికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు తీసుకోవాలి అనేది మనకు ఆయుష్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయుష్ అనేది ఆయుర్వేద అనే కాదు, దీంట్లో మనకు చాలా ఇండియన్ న్యాచురల్ మెడిసిన్స్ అనేవి, న్యాచురల్ ఆయుర్వేద భారతీయ సంస్కృతిలో మనం ఫాలో అయిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేద కానివ్వండి, యోగా కానివ్వండి, న్యాచురోపతి కానివ్వండి, యునానీ మెడిసిన్స్, యునానీ పద్ధతులు కూడా మనము ఆయుష్లో ఉంటుంది. అదేవిధంగా హోమియోపతి కూడా ఉంటుంది. సో ఆయుష్ సిస్టంలో ఈ 4 రకాల పురాతన పద్ధతిలో మనము మెడిసిన్స్ అనేవి అండ్ మన దినచర్య ఎలా చేసుకోవాలి అన్నది మనకు ఆయుష్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు క్యాంప్లో సార్ వాళ్ళు ఇండివిజువల్గా, వాలంటరీగా చాలా మెడిసిన్స్ మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ లేని మెడిసిన్స్ ఏమైనా ఉంటే మా దగ్గర రిమ్స్, చాలామందికి తెలిసి ఉంటుంది, రిమ్స్లో మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది. సో అక్కడ ఆయుర్వేద, హోమియో, యునానీ ఇలాంటివన్నీ మెడిసిన్స్ మనకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ కాకపోయినా మీరు అక్కడికి వచ్చి ఓపీ టైమింగ్స్ 9 to 4 వరకు ఉంటుంది మనకు. సో అక్కడికి వచ్చైనా మీరు ట్రీట్మెంట్, అదేవిధంగా యోగా కూడా మనకు అక్కడ చెప్పబడుతుంది. మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి.
సో మెడిసిన్సే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ చేసి లైక్ యోగా ద్వారా మనం ఎలా హెల్తీగా ఉండాలి, ఎలాంటి వ్యాధికి ఎలాంటి యోగా చేయాలి, ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలనేది మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు యోగాలో. సో ట్రైన్డ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్స్ మనకు ఎల్లవేళలా మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ తీసుకుంటున్నారు. మేల్కి ఫీమేల్కి సపరేట్గా కూడా ఉంటాయి సెషన్స్. మీరు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీకు ఎలాంటి సహకారము ఫ్యూచర్లో కూడా ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా మన డిపార్ట్మెంట్కి రావచ్చు. అండ్ ప్రత్యేకంగా ఆయుర్వేదాలో మనకు తెలిసినట్టు చాలా రకాల మెడిసిన్స్, జడీబూటీ అంటాం చూడండి. సో చెట్ల ద్వారా ప్రతి చెట్టుకి ఒక మెడిసినల్ వాల్యూ అనేది ఉంటుంది. అది మనకు తెలియకుండా దాన్ని మనం లెక్క చేయకుండా వదిలేస్తాము. కానీ మనకు ఆయుర్వేద డాక్టర్స్ వల్ల, ఆయుష్ వల్ల చాలా పిచ్చి మొక్కలన్నీ మనం వదిలేసిన ప్లాంట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు మన డాక్టర్స్ ద్వారా. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అండ్ డాక్టర్ శ్రీకాంత్ సార్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ విశ్వ ఆయుర్వేద పరిషత్, థ్యాంక్ యూ. క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము, ధన్వంతరి జయంతి, చరక జయంతి ఏవైతే మనకు ఆయుర్వేద శాస్త్రాల్లో రచించబడినాయో దాని మూల ఉద్దేశాన్ని సాకారం చేయడానికి ఈ సంఘటన అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఈరోజు ముఖ్యంగా విశ్వ మంగళ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. విశ్వ మంగళ దివస్ అనేది మనకు 14th జనవరి సంక్రాంతి రోజున ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి, మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దాని నుండి వచ్చే కాంతి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉంటుంది అన్నమాట. అక్కడ నుండి మనకు మెల్లమెల్లగా ఆరోగ్యంగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఈ దినం అనేది జరుపుకుంటాము. దాని సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేశాము. మీరు డాక్టర్స్ ద్వారా కన్సల్ట్ చేసి మీ రిపోర్ట్స్ అవన్నీ చూపించి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మా నంబర్స్ అక్కడ డిస్ప్లే చేస్తాము, కార్డ్స్ తీసుకెళ్ళండి. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కానీ మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, సంప్రదించవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆరోగ్యపరమైన డౌట్స్ మేము ఆయుర్వేదపరంగా క్లియర్ చేస్తాము. అంతేకాకుండా మేడం గారు ఇప్పుడు చెప్పారు, రిమ్స్లో కూడా ఎల్లప్పుడూ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, అక్కడ కూడా మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి, అక్కడ కూడా వచ్చి మీరు సేవలు అనేది తీసుకోవచ్చు. అంటే మినిమం మనము 8 గంటల క్వాలిటీ స్లీప్ ఉండాలి. నడిచేటప్పుడు దమ్ము ఎక్కువ వస్తాము. మేడం చూడు.